లోకేష్ వైఎస్ఆర్సీపీ పార్టీని చావు దెబ్బ కొట్టాడు. నిజంగా ఈరోజు లోకేష్ ఒక బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు. జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీ నాయకుల్ని డైనమాలో నెట్టేశాడు. ఇప్పుడు వైసీపీ ముందుకు వెళ్ళలేదు, వెనక్కి రాలేదు. అసలు వైసీపీ స్టాండ్ ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ పార్టీతో పోటీ పడి ఒకవేళ ఇప్పుడు అమరావతికి జై కొడితే వైసీపీ నాయకుల్ని ప్రజలు పిచ్చోళ్ళలాగా చూస్తారు. ఎందుకంటే గత 5 ఏళ్ళు 3 రాజధానులు 3 ప్రాంతాల అభివృద్ధి అని చెప్పిందంతా కూడా అబద్ధమే అవుతుంది. కాదు కాదు 3 రాజధానులకే మేము స్టాండ్ అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే తీర్పు మ్యాండేటరీగా చూడాలని చెప్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీకి అడ్డకత్తెరలో పడ్డ పోగు చక్కలా తయారైంది. ఎటు కదలలేని మెదలలేని పరిస్థితి. నిజంగానే ఇది వైసీపీకి ఒక కీలక పరిణామం. ఇప్పటిదాకా వైసీపీ వాళ్ళు అమరావతి మునిగిపోతుంది, అమరావతి అట్లాగే అమరావతిలో కట్టడాలకు అనువైన వాతావరణం లేదు అని చెప్పారు. ఈరోజు బహిరంగంగా ఏం చెప్పాలి? ఎందుకంటే అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆ బిల్లు అసెంబ్లీలో పెట్టి ఆ బిల్లు పాస్ చేయించిన తర్వాత ఆ బిల్లుని లోక్సభకు పంపించాలన్నది తెలుగుదేశం పార్టీ వ్యూహం. ఫలితంగా లోక్సభలో బిల్లు ఓకే అయితే ఇక 3 రాజధానులు అనేటువంటి చార్టర్ని శాశ్వత సమాధి అయినట్టే అవుతుంది. మరి ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ రాజధాని వికేంద్రీకరణ చేయటం పైన మరి వైసీపీ స్టాండ్ ఏంటి? అసలు కనీసం శాసనసభలో గతంలో మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఏంటి అనేది అర్థం కాల. గతంలో కానీ తీసుకున్నట్లయితే శాసనసభలో అభివృద్ధి వికేంద్రీకరణ రాజధాని వికేంద్రీకరణ బిల్లుని శాసనసభలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు. దాని మీద వాదోపవాదాలు జరిగాయి. అయితే ఇప్పుడు మాత్రం అసలు వైసీపీ వాళ్ళు ఆ బిల్లుకి ఆమోదం తెలిపే సంగతి దేవుడు ఎరుగు, దాని మీద చర్చ జరిగే సంగతి దేవుడు ఎరుగు, అసలు శాసనసభకే రాలేదు. అంటే ఎవరు బాధ్యతగా ఉన్నారు ఏంటి అనేది ఒకసారి ప్రజలకు కూడా అర్థమైంది ఈ సిచ్యువేషన్ బట్టి చూస్తే. ఎందుకంటే తప్పో ఒప్పో మీరు శాసనసభకు వచ్చి మీ అభిప్రాయాలను వెలిబుచ్చాల్సిన సమయం వాస్తవం. కానీ దాన్ని శాసనసభలో ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం అనేది నిజంగా కూడా వైసీపీ యొక్క ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది, వాళ్ళు బిల్లు మీద ఎంత చిత్తశుద్ధి ఉందనేది ప్రజలకు క్లియర్గా అర్థమైంది. ఇక ముఖ్యమైన విషయంలోకి వస్తే 2019 ముందు శాసనసభలో అనేక సార్లు రాజధాని అమరావతి ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు ప్రకటన చేశాడు. దాన్ని నమ్ముకొని చాలామంది కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. 2019లో ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని చంద్రబాబు నాయుడు కంటే బ్రహ్మాండంగా కడతాను, హైదరాబాద్ను తలదన్నే విధంగా రాజధాని నిర్మిస్తాను, నన్ను నమ్మండి, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు. దాన్ని నమ్మి ప్రజలు ఓట్లేసి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిని చేశారు. ఇక ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన గేమ్ స్టార్ట్ చేశాడు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటూ 3 రాజధానులు తెరపైకి తెచ్చాడు. ఇక అమరావతి మహిళలైతే దాని ఉద్యమానికి ప్రతిఘటించి దాదాపుగా 1565 రోజులు ఆడవాళ్ళు, ఇక్కడ ఆడవాళ్ళు అనకూడదండి, నేను ఒకటే మాట చెప్తున్నా, మహిళా మూర్తులు పెద్ద ఎత్తున తమ శాంతియుతమైన నిరసన గళాలు తెలిపారు. అయితే దీంట్లో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకొని మహిళల మీద అలాగే రైతుల మీద కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేసి జైల్లో పెట్టారు. ఇక పోలీసులు మహిళలని కూడా చూడకుండా నడి రోడ్డు మీద జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళారు, పొత్తి కడుపుల్లో తన్నారు. అలాగే లారీలలో వాళ్ళని అంటే ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళని లారీల్లో ఎత్తి కుదేశారు. అనేకమైనటువంటి అకృత్యాలు అన్యాయాలు అమరావతి ప్రాంతంలో జరిగినప్పటికీ కూడా అక్కడ మహిళలు ఎటువంటి దాడులకు దిగకుండా శాంతియుత నిరసనతోటి దాదాపుగా 1500 రోజులు పైగా
అమరావతి ఉద్యమం చేసింది. కానీ గత ప్రభుత్వం ఒక్కటి కూడా కరగకపోగా, అంటే వాళ్ళ పరిస్థితి చూసి కనీసం వాళ్ళతో చర్చలు జరుపుదాం అనే ఆలోచన కూడా లేకుండా మొండి దారితోటి 3 రాజధానులు, అట్లాగే సొంత అమరావతిలోని భూములు ఇచ్చినటువంటి రైతుల దగ్గరే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి 3 రాజధానులు కావాలి అనేటువంటి పెయిడ్ క్యాంపులు నిర్వహించారు. యావత్ భారతదేశంలో బహుశా భూములు ఇచ్చి రోడ్డును బడి మాకు న్యాయం చేయమని ఇన్ని రోజులు సుదీర్ఘంగా పోరాటం చేసినటువంటి ఉద్యమం ఏదన్నంటే అది అమరావతి ఉద్యమం. ఇంత పెద్ద ఉద్యమంలో రైతుల మహిళలు, మహిళా తల్లులు, అలాగే వాళ్ళ భర్తలు అనేకమైనటువంటి అవమానాలకి, అనేకమైనటువంటి దాష్టికాలకి ఎదురొడ్డు నిలబడ్డారు. ఒకానొక దశలో భూములు ఇవ్వటమే మేము చేసిన పాపమా అనే తట్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. మహిళలని చూడలేదు, చిన్నపిల్లలని చూడలేదు, కనీసం ముసలి వాళ్ళని కూడా చూడలేదు. జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాలలో, ఇనప సంఖ్యలలో వాళ్ళని బంధించి వాళ్ళ మీద పైశాచిక మానసిక ఆవేదన పొందాలని, ఆవేదనతో వాళ్ళు పడుతుంటే చూసి ఆనందపడాలన్నాడు. ప్రజావేదికని కూల్చాడు. 3 రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తెచ్చి రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేశాడు. అమరావతిలో రైతులు ఆగని రావణ కాష్టంలా మలిచాడు. ఇన్ని ఉద్యమాల నడుపున 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితమైంది. 11 సీట్లతోటి పార్టీ పునాదులు కూల్చిపడేశారు. అయితే ఇప్పుడు వైసీపీ అర్థం చేసుకోవాల్సింది, 3 రాజధానుల కాన్సెప్టు షట్టర్లు దించేసింది. ఇప్పటికి అమరావతికి జై కొట్టలేని పరిస్థితి. అందువల్లే ప్రస్తుతం వైసీపీ డైనమాలో పడింది. ఇది తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాస్త్రంగా మారింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అడుగుతున్నారు. ఈరోజు స్పీకర్ గారు మాట్లాడిన మాటలు చూస్తే కనీసం పశ్చాత్తాపంతోటైనా ఈరోజు వచ్చి అమరావతి బిల్లుకు మద్దతు తెలుపుతాడేమనుకున్నాను. ఇక్కడికి రాకపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం అని ఒక స్పీకర్ మాట్లాడాడంటేనే ఇక అర్థం చేసుకోవాలి వైసీపీ మానసిక పరిస్థితి ఎలా ఉందో అనేది. సో మొత్తం మీద పుండు మీద కారం జల్లినట్టు వైసీపీ యొక్క రాచరికపు పుండుని తెలుగుదేశం పార్టీ కాకి లెక్కన పొడుస్తూనే ఉంది. ఈ అమరావతి అనే ఉద్యమంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అయితే ఇంకెప్పుడు జగన్ 3 రాజధానులు కాన్సెప్ట్ తెస్తాడా, ఉన్న రాజధాని కొనసాగిస్తాడా అనేటువంటి డైనమాలో వైసీపీ వాళ్ళు ఉండటం ఒక రకంగా పార్టీకి చాలా డ్యామేజే అనేది వాస్తవ విషయం. ఇప్పటికైనా పార్టీ పునరాలోచన చేసుకొని 3 రాజధానుల కాన్సెప్టా లేకపోతే ఒకే రాజధాని కాన్సెప్ట్ అనేది ప్రజలకు తెలియజెప్పకపోతే రానున్న రోజుల్లో వైసీపీ బంగాళాఖాతంలో కరగటం ఖచ్చితం.